మేషరాశి. అమ్మాయిక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మేషరాశి వారికి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాల్లో ఎక్కువ శాతం ఖర్చులు లాంటివి సూచింపబడుతున్నాయి. అది గృహ వాహన విషయాల్లో కావచ్చు, లేకపోతే ముఖ్యంగా కుటుంబంలోని స్త్రీలు అంటే తల్లికి సంబంధించి కానీ కుటుంబంలోని స్త్రీలకు సంబంధించిన వాళ్ళకి ఎవరికైనా సరే సంబంధించిన విషయాల్లో కొంత ఖర్చులు లాంటివి, అలాగే వారికి వృత్తిపరమైన విషయాల్లో అంటే ఏదైనా జీవిత భాగస్వామికి సంబంధించి కానీ కుటుంబంలో స్త్రీలకు సంబంధించిన విషయాలలో వారికి వృత్తికి సంబంధించిన విషయాల మీద మీ యొక్క సహకారంతో ముందుకు వెళ్ళడానికి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు లాంటి ఒకటి మనకి ముఖ్యంగా కనబడుతున్నాయి. అలాగే మీ యొక్క ఆలోచన విధానం అంటే మీకు కొంత పౌరుషంగా నిర్ణయాలు తీసుకోవడం, నాయకత్వ లక్షణాలు పెరగడం మొదలైన వాటికి కూడా అవకాశం ఉన్న రోజుగా భావించవచ్చు. వృషభ రాశి. అమ్మాయిక వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, స్నేహ సంబంధాల విషయంలో, అలాగే ముఖ్యమైన మిత్రుల విషయంలో నెట్వర్క్ పెంపొందించుకుంటూ అంటే దూర ప్రదేశాల్లో ఉండే వాళ్ళతో మంచి కమ్యూనికేషన్తో చక్కగా మీరు ఎలా అయితే బాగుంటుందని మీరు ప్లాన్ చేశారో వృత్తికి సంబంధించిన విషయాలు కావచ్చు, ఏ లాభకరమైన విషయాల్లోనైనా అనుకూలత అనేది మనకు ఒకటి కనబడుతుంది. అలాగే దగ్గర ప్రయాణాలకు కూడా అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. మిథున రాశి. అమ్మాయిక మిథున రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? ఆర్థిక సంబంధమైన విషయాలలో అంటే వృత్తిలో మీకు రావాల్సిన ధనానికి సంబంధించిన విషయాలు కావచ్చు, లేకపోతే ఇంతకాలం మీరు వృత్తిపరంగా కృషి చేసింది ఆగుతూ వచ్చిన ధనం సంబంధించిన విషయాలు కావచ్చు, అవి కొంతవరకు ముందుకు కదిలే అవకాశం అనేది కనబడుతుంది. లేకపోతే ఏదైనా మీరు వృత్తి చేస్తున్న ప్రదేశాలలో వృత్తికి సంబంధించిన విషయాల్లో ఆదాయం అనేది కొంతవరకు అభివృద్ధికరంగా ఉండే అవకాశాలు లాంటివి ఉన్నాయని కూడా మనం అదొకటి కూడా భావించవచ్చు. అలాగే దాంతోపాటుగా తండ్రి అలాగే పెద్దలు ఎవరైనా సరే వారి యొక్క ఆశీస్సులతో ఆర్థిక సంబంధమైన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. కర్కాటక రాశి. అమ్మాయిక కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఆధ్యాత్మిక ఆలోచనలు ఎక్కువగా పెరుగుతాయి. ఆలోచనలలో ఎక్కువ భాగం భగవంతుడు, హయ్యర్ ఎడ్యుకేషను, లేకపోతే దూర ప్రయాణాలు, ఆ దూర ప్రయాణాలు కూడా స్పిరిచువల్ రిలేటెడ్ ట్రావెల్స్ గురించి ఆలోచించడం, లేదా ఫారెన్ రిలేటెడ్ వ్యక్తులతో కొంత మీకు ఇంటరాక్షన్ కలగడం, అంటే మీ వృత్తిపరమైన విషయాలలో దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులతో మీకు ఆలోచన విధానాలు కలగడం లాంటిది. అలాగే మీకు ఏదైనా భూమికి సంబంధించిన విషయాలు కావచ్చు, ఎక్కడన్నా పెట్టుబడులు పెట్టినవి కనుక ఉంటే భూమికి సంబంధించిన ల్యాండ్ రిలేటెడ్ విషయాల్లో కావచ్చు, వాటికి సంబంధించిన విషయాల్లో కూడా కొన్ని కీలక చర్చలు, కీలకంగా కొన్ని ముందుకి వెనక్కి జరగడం అంటే దానికి సంబంధించి ఆగుతూ వచ్చిన పనులలో కొన్ని గట్టిగా నిర్ణయాలు తీసుకుంటారు. అవి ముందుకి వెళ్ళే అవకాశాలు లాంటివి, భూ సంబంధమైన విషయాలు లాంటివి కనబడుతున్నాయి. సింహరాశి. అమ్మ మరి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? ముఖ్యంగా ఈ సింహరాశి వాళ్ళకి ఆరోగ్య సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం ఫోకస్ చేస్తారు. అలాగే అనవసరమైన ఖర్చుల్ని నిరోధించుకునే ప్రయత్నం చేయాలి. దాంతోపాటుగా భాగస్వామి వ్యవహారాల మీద దృష్టి సారిస్తారు. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం కోసం కావచ్చు, లేకపోతే వారితో కలిపి వ్యాపార భాగస్వాముల దగ్గర పెట్టుబడులకు సంబంధించి కావచ్చు, దేనికి సంబంధించినైనా సరే వాటికి సంబంధించిన విషయాల మీద దృష్టి కేటాయించడం, ఆకస్మికమైన ఖర్చులు ఎక్కువగా పెరగడం అనేది, అంతేకాకుండా మీ యొక్క ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించేసే శత్రువుల్ని కూడా మీ యొక్క ఆలోచనలతో అధిగమించడానికి ఎక్కువ మనసుని ఇది పెట్టుకునే అవకాశం ఉంది కనుక ముందు మానసిక స్థిరత్వాన్ని పెంపొందించుకోవాలి. కన్యా రాశి. అమ్మాయిక కన్యా రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశి వాళ్ళకి ముఖ్యంగా దూర ప్రదేశాల్లో ఏదైనా నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి కావచ్చు, లేకపోతే ఉన్న వృత్తిలో వృత్తిపరంగా దూర ప్రదేశాలకు ఏదైనా విదేశీ అవకాశాలు లాంటివి రావడం కానీ, లేకపోతే విదేశీ వ్యక్తులతో ఏదైనా సంబంధ బాంధవ్యాలకి సంబంధించిన విషయాలలో అంటే ఎవరైనా వివాహితుల కొరకు ఏదైనా వివాహం చేయడానికి కుటుంబ సభ్యులు కనుక ఆలోచనలు చేస్తున్నట్లయితే దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులతో అనుకోని పరిచయాలు లాంటివి ఏర్పడడం, అలాగే దాంతోపాటుగా ముఖ్యంగా వృత్తిలో మీకు కొంతవరకు అధికంగా అంటే కొంత శక్తి పెరగడం, అంటే నూతన అవకాశాలు రావడం, దాంతో మీరు కొన్ని షార్ప్గా డెసిషన్స్ తీసుకోవడం అనేది, వృత్తిలో అభివృద్ధి కొరకు మీరు చురుకుగా ఎక్కువ శాతం పార్టిసిపేట్ చేయడం మొదలైనవి ఉన్నప్పటికీ కూడా
ఆకస్మికంగా అనుకోని ఆటంకాలు లాంటివి కూడా ఎదురయ్యే అవకాశం ఉంది కనుక చివరి మూమెంట్లో ఆ పని కూడా కొంత ఆటంకాలతో ఆగే అవకాశాలు ఉంటాయి కనుక వీళ్ళంతవరకు దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. తులారాశి. ఇక తులారాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? తులారాశి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చులు, అలాగే ఇబ్బంది పెట్టే శత్రువులు కానీ ఎవరన్నా, లేకపోతే పోటీ పరీక్షల్లో అధిక శాతం విద్యార్థులు మంచిగా విజయాన్ని పొందే అవకాశాలు లాంటివి, అలాగే నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి దూర ప్రదేశాల్లో నూతన వృత్తులు ఏర్పడడానికి అవకాశం, దానికి సంబంధించిన ఏదైనా ఇన్విటేషన్ అంటే ఏదైనా ఒక ముఖ్యమైన వృత్తి కొరకు మీరు కనుక ఇంతకుముందు అప్లై చేసినట్లయితే దానికి సంబంధించిన విషయాలలో మీకు ఏదైనా ఆహ్వానం లాంటిది లేకపోతే ఇంటర్వ్యూ లాంటివి రావడం అనేది ఇలాంటి దానికి అవకాశం ఒకటి కనబడుతోంది. అంతేకాకుండా మీ ఆలోచనలు కొన్నిసార్లు రావాల్సిన సమయానికి ఆలోచన రాకపోవడం వల్ల కూడా వచ్చిన అవకాశాలను సద్వినియోగపరచుకోవడంలో ఆటంకాలు ఎదురవుతున్నాయి కనుక వీళ్ళంతవరకు సమయానికి స్ఫురించే విధంగా ఆలోచనలని వీళ్ళంతవరకు హైగ్రీవాయ నమః అనే మంత్రాన్ని పఠించడం అనేది చాలా చాలా అవసరం. వృశ్చిక రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృశ్చిక రాశి వాళ్ళకి ఎక్కువ శాతం ముఖ్యమైన కార్యక్రమాల్లో అంటే సంతానానికి సంబంధించిన విషయాలు, పెట్టుబడుల కంటే ఇంతకుముందు మీరు ఎక్కడన్నా పెట్టుబడులు పెట్టినట్లయితే ఏదైనా కన్స్ట్రక్షన్ రిలేటెడ్గా కానీ, భూమికి సంబంధించిన విషయాల్లో కానీ, లేకపోతే ఏదైనా ఆల్రెడీ మీరు చాలా లాంగ్ బ్యాక్ పెట్టిన వాటికి సంబంధించిన విషయాల్లో కొంత డిస్టర్బెన్స్ ఆఫ్ మైండ్ ఉండడం లాంటిది, లేకపోతే అది ఇలా పెండింగ్లోకి ఎడుతుంది అని చెప్పి కొంచెం మనసు స్థిమితం లేకపోవడం, మరొక పక్కన కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయాలు అంటే సంతానం యొక్క విద్య, వారి యొక్క అభివృద్ధి, వారి ఆరోగ్యం కొరకు ఆలోచనలు, వారి యొక్క భవిష్యత్తు కొరకు ఎలా మనం పెట్టుబడులు పెట్టాలి అన్న విషయంలోనూ రకరకాల తర్జన భర్జనలతో అవకాశాలు లాంటివి అధికంగా కనబడుతున్నాయి. నూతన గృహాల కొరకు కానీ, నూతన భూమికి సంబంధించిన విషయాల్లో కానీ ఎక్కువ శాతం దృష్టిని కేటాయిస్తారు. ధనస్సు రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి ధనస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? గృహానికి సంబంధించి, వాహనానికి సంబంధించిన విషయాల్లో ముందుకు వెళ్ళే ప్రయత్నాలు మీరు చేస్తున్నా, ఏదైనా లోన్లు తీసుకునైనా సరే ఏదైనా చేద్దామని చేస్తున్న ప్రయత్నాల్లో కానీ ఆకస్మికంగా కొన్ని ఇబ్బందులు లాంటివి ఎదుర్కొనే అవకాశం ఉంది కనుక వీలైనంతవరకు ఆటంకాలను అధిగమించే విధంగా మీరు ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా మీకు మీ యొక్క కుటుంబ సభ్యులు అంటే మీ యొక్క సోదరవర్గం కానీ, మిత్రవర్గం కానీ, లేకపోతే మీ కింద పనిచేసే వ్యక్తులు కానీ ఎవరొకరి యొక్క సహకారంతో కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాల్లోనూ, లేకపోతే గృహ వాహనాలకు సంబంధించిన లోన్ల విషయంలోనూ అది కొంత ఇబ్బందికరంగా సాగుతూ వస్తున్నప్పటికీ దానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వాహనాలు నడిపేవారు తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మకర రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మీ యొక్క సెల్ఫ్ ఎఫర్ట్స్ చాలా పెరుగుతాయి. వ్యక్తుల యొక్క సహకారం, ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి కానీ, వ్యాపార భాగస్వాముల యొక్క సహకారంతో కానీ అనుకున్న సమయంలో అనుకున్న పనులను నిర్వర్తించడానికి విశేషంగా శ్రమపడుతూ మీ యొక్క ఎఫర్ట్స్ చూపిస్తూ పనులను చక్కగా చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడానికి విశేషంగా ప్రయత్నం చేస్తారు. డెసిషన్ మేకింగ్ విషయం బాగుంటుంది, కమ్యూనికేషన్ బాగుంటుంది, నూతన నిర్ణయాలు తీసుకుంటారు. కానీ షార్ప్గా తీసుకునే నిర్ణయాల వల్ల కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాల వల్ల కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి తీసుకునే నిర్ణయాలను 2-3 సార్లు ఆలోచించుకొని తీసుకోవడం అనేది ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలు, దీర్ఘకాలిక పెట్టుబడుల విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కుంభరాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ముఖ్యంగా ఆహారం స్వీకరించే ప్రదేశాల్లో కానీ, లేకపోతే ఆహార సంబంధమైన విషయాల్లో, మాటలకు సంబంధించిన విషయాల్లో, ఆర్థిక సంబంధమైన విషయాలకు సంబంధించిన విషయాలు మొదలైన వాటికి సంబంధించిన విషయాలు ఈ రోజున కొంత ముందుకు పెడతాయి. అంటే నూతన ప్రదేశాల్లో ఆహార స్వీకరణ వల్ల ఆరోగ్య సంబంధమైన విషయాలు తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి మొదటిది. రెండోది, ఎవరికైనా వాగ్దానాలు చేసినప్పుడు కానీ, వృత్తికి సంబంధించిన విషయాల్లో కానీ, వాటికి సంబంధించిన విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మీనరాశి. ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రోజు ఎలా ఉంది? ముఖ్యంగా మీనరాశి వాళ్ళకి ఈ రోజున ఆలోచనలలో ఆటంకాలు, చేద్దామనుకుంటున్న సృజనాత్మకమైన పనులలో ఆకస్మికమైన ఇబ్బందులు, పెడదామనుకుంటున్న పెట్టుబడుల విషయంలో కూడా అవి చివరి క్షణం దాకా వచ్చి మళ్ళీ మీరే 2-3 రకాలుగా ఆలోచించుకుంటూ ఆపేసుకోవడం రకరకాలుగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు బద్ధకాన్ని అధిగమించాలి, నిర్ణయ సామర్థ్యాన్ని పెంచుకోవాలి, పనులలో ఆటంకాలను చూసి నిరుత్సాహపడకుండా ముందుకు వెళ్ళాలి. క్రియేటివిటీ ఎంతో చక్కగా ఉన్నా ఆటంకాల వల్ల కొంత చికాకులు కలుగుతాయి కనుక ఆటంకాలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళాలి. అనవసరమైన ఖర్చుల్ని ఆపుతూ
తగిన విధంగా ప్రణాళిక ఏర్పరచుకుంటే అనుకున్న పనులలో విజయాన్ని సాధించడం అనేది మీకు అనుకూలంగా ఉంటుంది.